హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవ్ ఫ్రమ్ యూఎస్ఏ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మేము టాప్ గోల్ఫ్ వచ్చామన్నమాట, గోల్ఫ్ ఆడడానికి. సో మొన్న మా ఫ్రెండ్ బర్త్డే ఉండే, అయితే తను ఇవాళ గోల్ఫ్ తీసుకొచ్చాడు అందరినీ. సో అందరు లోపల వెయిట్ చేస్తున్నారు, అందరు రెడీగా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మినీ గేమ్స్ ఆడేసాడు. మినీ గేమ్స్ ఆడేసి ఫుడ్ ఏదో ఆర్డర్ ఇచ్చారు. సో మాకు 9:45 స్లాట్ ఇచ్చారు. సో ఇదే మా స్లాట్. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you. ఇప్పుడు మనదైతే వచ్చి హాఫ్ టైం అయితే అయిపోయింది అనమాట. హాఫ్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫుల్ చాలా వేడిగా ఉంది వర్షం పడడం వల్ల. సో ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎందుకంటే వెనకాల ఫ్యాన్ ఉండడం వల్ల సౌండ్ వచ్చింది, ప్లస్ పాటల వల్ల కాపీరైట్ రావచ్చు. సో ఏరియా మొత్తం క్రౌడెడ్. సో మా వాళ్ళందరూ 2 టీమ్స్ కింద స్ప్లిట్ అయిపోయారు అనమాట, టీమ్ 1 టీమ్ 2 అని. సో 2 టీమ్స్ డిఫరెంట్ గేమ్స్ ఆడుకున్నాం. ఇప్పుడే అందరు గేమ్ అయితే అయిపోయింది. సో ఫోటో సెషన్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు అందరం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఫుడ్ మీద అటాక్ చేసి ఇంకా పడుకోవడం. సో ఇదైతే ప్లేస్, చాలా మినీ గేమ్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే ఉన్నాయి చాలా తెలియదు. ఇది ఒకటి సంథింగ్ లైక్ రింగ్స్ అప్స్టైర్స్లో కూడా ఉండే. మేము రాగానే అప్స్టైర్సే ఉండే, తర్వాత కిందికి వచ్చాం. సో ఇట్ వాస్ టూ ఫన్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అందరు బాగా ఎంజాయ్ చేశారు గేమ్. సో ఇప్పుడు మీకు అందరితో కూడా చెప్పిస్తా ఎలా ఎంజాయ్ చేశారంటే. దాని కింద తెలుసుగా మామ, అమెరికా అంటే బార్ కౌంటర్ ఉండాల్సిందే. బార్ లేనిది అమెరికాలో ఏది జరగదు. అక్కడ అయిపోయింది, కానీ చాలా వేడిగా ఉండే వర్షం పడడం వల్ల. చాలా వేడిగా ఉండే. ఇక్కడ లోపలికి వచ్చి మనకి వెయిట్ చేస్తుంది. యా, సో నేను క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ ఎక్కడ మీకు అందరితో రియాక్షన్ చెప్పిస్తాను. ఎట్లా ఎంజాయ్ చేసినావు? మంచిగా అసలు మస్తు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. మినీ గోల్ఫ్కి వెళ్ళాం కానీ అసలుకి టాప్ గోల్ఫ్ చాలా బాగుంది. అమ్మ బడవా ప్లేయర్స్ కలిదిరిని బాల్ ఎటు నీ టీం ఏంది? నీ టీం బాల్ ఎటు పడితే అటే. కింద నుంచి డైరెక్ట్ కొట్టడం ఉంటుంది. పైనుంచి అయితేనే మనకు కొంచెం షాట్స్ దూరం పోతాయి, కింద నుంచి దూరం పోవడం చాలా కష్టం. సో కింద అంత పెద్దగా అనిపించకపోతుంది, ఏమో తెలియదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కింద ట్రై చేద్దాం. యాక్చువల్గా 3rd ఫ్లోర్లో ఇస్తారనుకున్నాం, బట్ 3rd ఫ్లోర్లో ఇవ్వలేదు. సో యా, ఎప్పటిలాగానే ప్లేస్ క్లోజ్ అయినంత వరకు ఇక్కడనే ఉన్నాము. ఎప్పుడు వచ్చినా అంతే, ప్లేస్ క్లోజ్ అయినంత వరకు ఇక్కడనే ఉంటాం. వాళ్ళు రిజర్వేషన్ క్లోజ్ చేసి పంపించినంత వరకు ఆడుతూనే ఉంటాం ప్రతిసారి. బౌలింగ్కి వెళ్ళినా అంతే, గోల్ఫ్కి వెళ్ళినా అంతే. సో అందరం నైటే వస్తాం మ్యాక్సిమం. నైట్ వస్తే అందరికీ ఫ్రీగా ఉంటుంది కదా, టైం కూడా ఎవరికి వర్క్ ఉన్నా వాళ్ళు చేసుకుంటారు. మార్నింగ్ అంతా జాబ్స్ అప్లై చేసుకుని కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కాలేజ్కి వెళ్తారు. సో నైట్ వస్తాం అందరం. ఇప్పుడు నైటే ప్రిఫర్ చేసుకుంటాం అనమాట. నైట్ అయితేనే మాకు కూడా అందరికీ ఫ్రీగా ఉంటుంది. లేట్ పడుకున్న ఎట్లా లేట్ లేచినా సరిపోతుంది కాబట్టి. మార్నింగ్ పూట అయితే ఎవరో ఒకళ్ళు కాల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా సగం మంది డ్రాప్ అయిపోతారు, సగం మంది వర్క్ చేస్తారు. సో మేము ఎప్పుడు నైట్ వస్తామో, సో అందుకే మాది క్లోజింగ్ టైంకి వస్తుంది ఎప్పుడు. ఇప్పుడే క్యాబ్ దిగి మన అడ్డకు వచ్చేసాం ఫుడ్ దగ్గరికి. సో ఇది డెవాన్ అనమాట. సో ఇప్పుడే మీకు అర్థమైపోతుంది, షికాగోలో ఉంటా. ఇది డెవాన్ స్ట్రీట్లో మన స్ట్రీటే కాబట్టి నైట్ 1-3 వరకు ఉంటాయి ఫుడ్. సో ఇంకా 1 అవుతుంది. యా, మన వాళ్ళు ఒక 6 మెంబర్స్ వచ్చేసినాం, ఇంకా 6 మెంబర్స్ ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. వాళ్ళు వచ్చినాక ఇంకే రెస్టారెంట్కి వెళ్ళాలి అండ్ డిసైడ్ వెళ్ళి అప్పుడు అటాక్ చేసి ఇంకా ఇంటికి పోవడం. తర్వాత ఒక రెస్టారెంట్ చూస్ చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని హౌస్ ఆఫ్ బిర్యానీకి వచ్చాం. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాము, ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది. 1:30 అవుతుంది ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాము. సో
డిన్నర్ అయితే తిని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.